మొదటగా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా నన్ను ఎన్నుకున్నందుకు మా యొక్క కౌన్సిలర్లందరికీ పేరు పేరున శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కొత్తగా బాడీ ఎన్నిక కాబడినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా ఈ సందర్భంగా వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ఏదైతే ఇప్పుడు ఎన్నిక కాబడినో వాళ్ళు రాబోయేటువంటి మున్సిపల్ ఏదైతే శాసనసభ ఎన్నికలకి సమాయత్తమయ్యే విధంగా మా యొక్క నాయకుడైనటువంటి రమణారెడ్డి సార్ గారిని అట్లాగే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈసారి జరిగినటువంటి ఎలక్షన్ విచిత్రమైన ఎలక్షన్. కేవలం ఓట్లు ప్రజలకి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేటువంటి సాంప్రదాయం నుండి కాళ్ళు మొక్కుతాము, మందు తాగుతాము, చచ్చిపోతాము, ఓడిపోతే అనేటువంటి దుష్ట సాంప్రదాయానికి తెరలేపింది ఈసారి కొత్తగా. ప్రజలందరూ కూడా విజ్ఞులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీకు ఎవరైతే అంటే మేము కూడా ఆశిస్తూ ఉన్నాం, మీకు ఎవరైతే మెరుగు అనుకున్న వాళ్ళనే ఎన్నుకున్నారని మరొకసారి వారు చేసిన ఏదైతే హామీలను కానీ ఏదైతే వారు చేయాల్సినటువంటి ఏదైతే వాళ్ళు గెలిపించినటువంటి నాయకులను ఏ రకమైన నాయకులను గెలిపించిందో వాళ్ళు కూడా మరొకసారి ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తూ ఈ యొక్క కాళ్ళు మొక్కుతాం, మందు తాగుతాం, మందాగి చచ్చిపోతాం అనేటువంటి చెడు సంప్రదాయాన్ని ఇకనైనా విడనాడతారని ఆశిస్తూ రాబోయే 5 సంవత్సరాలు భూపాలపల్లి మున్సిపాలిటీకి అద్భుతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అందరికీ కూడా. ఇది చైర్మన్ ఎన్నిక అనేది పూర్తిగా ఎవరు కోరం ఉంటే వాళ్ళు మాత్రమే ఉంటారు. కోరం లేని వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఉండరు. రెండోది, ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక పూర్తిగా డబ్బు బ్లాక్మెయిల్కి ఏదైతే నేను చచ్చిపోతామనో లేకపోతే మందాయి చచ్చిపోతామనో కాళ్ళు మొక్కేటువంటి జరిగినటువంటి ఎలక్షన్ కాబట్టి మాకు ఆ బాడీ మీద కానీ లేకపోతే వాళ్ళ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే గారి మీద కానీ మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఆయన దగ్గరుండి కాళ్ళు మొక్కిచ్చి మందాయి చచ్చిపోతాం అన్నాక అసలు ఆ ఎలక్షన్కి ఏం అర్థం ఉంటుంది? ఎమ్మెల్యే గారు వచ్చిందో మేము ఇది చేస్తాం అది చేస్తామని చూపించాల్సింది పోయి మావాడు కాళ్ళు మొక్కుతాడు, నేను గదవ పట్టుకుంటాను ఓటేయనేటువంటి సాంప్రదాయాన్ని తెరలేపింది. కాబట్టి ఆడ ఉండడం సరైన పద్ధతి. ఒకవేళ మేము అక్కడ ఉంటే నైతికంగా వారికి మద్దతు ఇచ్చినట్టు కానీ వారు చేసిన తప్పుడు చర్యలకు మద్దతు ఇచ్చినాం అనేటువంటి అపప్రద మేము మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము బయటకు వచ్చేసినాం అందరం కూడా.